ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ చాలా ఎమోషనల్ అవుతూ, నానా ఈ హౌస్ లో సుమన్ శెట్టి తప్ప నీకు ఎవరు సపోర్ట్ చెయ్యలేదంటూ నిలదీసింది. ఎందుకు నిలదీసింది అని అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక గేమ్ అయిన తర్వాత హౌస్ లో ఉన్న సంజన మాట్లాడుతూ, ఈ బిగ్ బాస్ హౌస్ లో బర్నీ అన్నకి సపోర్ట్ గా ఓన్లీ సుమన్ శెట్టి అన్న తప్ప ఇంకెవ్వరూ లేరు అంటూ సపోర్టెడ్ అంటూ సంజన మాట మాట్లాడింది. దీంతో తనుజ ఆ మాట విన్న తర్వాత నేరుగా బర్నీ దగ్గరికి వెళ్ళి, నానా ఈ హౌస్ లో సుమన్ శెట్టి తర్వాత నీకెవ్వరు సపోర్ట్ చెయ్యట్లేదా, నేను కూడా నీకు సపోర్ట్ చెయ్యట్లేదా అంటే ఎవరన్నారు అమ్మా అంటే సంజన గారు అన్నారు. సంజన గారు ఆ మాట్లాడేటప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు నానా అంటే, నిజంగా నేను అక్కడ లేనురా, అలాగే నేను వినలేదురా, అయినా ఈ హౌస్ లో ఎక్కువగా నాతో ఫస్ట్ నుండి సపోర్టెడ్ గా నాతో బాండింగ్ గా ఉన్నది నువ్వే. నిజానికి చెప్పాలి అంటే నేను టాస్కులు ఆడుతున్నప్పుడు నువ్వు నాకెంత సపోర్ట్ చేసావు, అలాగని నువ్వు సపోర్ట్ చెయ్యలేదని నేను ఎప్పుడు అనలేదే, ఆవిడ ఏదో కావాలని అంటుంది, సో నువ్వు అన్నీ పట్టించుకోకు అంటూ భరణి అయితే తనుజాకి చెప్తున్నాడు. అయితే తనుజ అంది, ఆవిడ కావాలని అంటది నాన్న, నువ్వు ఈ రోజు ఈ మాట మాట్లాడకపోతే రేపు ఇంకొక మాట మాట్లాడుతుంది అంటే, వాస్తవానికి నేనైతే వెళ్ళేదమ్మా తనుజ, వినుంటే ఆవిడికి వేరేలాగా కౌంటర్ ఇచ్చుకునేవాణ్ణి, కానీ ఈలోగా పక్కనే ఉన్న ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ కలగ చేసుకుని, నిజం తనుజ బర్నీ అన్నాక లేడు, వినలేదు కూడా, సో ఏదేమైనా ఆవిడ మాటలు నువ్వు పట్టించుకోకు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదనేది ఆడియన్స్ చూస్తున్నారు కదా అంటూ ఇమాన్యుయల్ చెప్తున్నాడు తనుజకి. నేను ఆడియన్స్ చూస్తున్నారని భరణి నాన్నకి సపోర్ట్ చెయ్యట్లా, నాకు హార్ట్ఫుల్ గా ఆయనకి సపోర్ట్ చెయ్యాలనిపిస్తుంది కాబట్టి, మా నాన్న కాబట్టి సపోర్ట్ చేస్తున్నా అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా సంజన అప్పుడప్పుడు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుందనే చెప్పాలి. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో తనుజ భరణికి సపోర్ట్ చేసినట్టు, అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేసినట్టు ఎవ్వరు సపోర్ట్ చేయరనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.